వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. అమ్మాయిలు అత్తమామల పైన, భర్త పైన 498 కేస్ పెడతారు కదా! కానీ శిక్ష పడేది మాత్రం చాలా తక్కువ అని విన్నాను. అసలు ఏంటి మరి పెట్టేం లాభం అట్లాంటప్పుడు? పెట్టే లాభం అంటే ఏందంటే, ఇప్పుడు ప్రధానంగా మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్ ఏంది? మనకు పెళ్ళైన అమ్మాయికి అత్తగారింట్లో భర్త గాని, లేదంటే అత్తమామలు గాని, లేకపోతే ఆడపడుచులు గాని, లేకపోతే భర్త యొక్క అన్నదమ్ములు వీళ్ళందరూ ఆ అమ్మాయిని మానసికంగా గాని, శారీరకంగా గాని, ఫైనాన్స్ పరంగా గాని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా హ్మ్. ఆమె దగ్గరలో ఉన్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వటాన్ని 498 అంటాం. పాతది. ఏది ఐపీసీ ప్రకారం 498 హ్మ్. బిఎన్ఎస్ ప్రకారం 85 బిఎన్ఎస్ అంటాం మనం. ఓకే. కాకపోతే ఈ బిఎన్ఎస్ అనేది ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు కాబట్టి మనం కొన్ని సంవత్సరాలుగా మనం ఐపీసీని హ్మ్. పాటిస్తున్నాం కాబట్టి దాన్ని 498 కింద అందరూ ఈజీగా గుర్తుపడతారు. హ్మ్. ఇది పాయింట్. 498 ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భర్తకు గాని, అత్తమామలకు గాని శిక్ష పడకపోవడానికి ప్రధాన కారణం ఏంది అంటే ఏందంటే, నువ్వు అమ్మాయి రాసే కంప్లైంట్. కంప్లైంట్ సరిగ్గా రాయకపోవడమా? రాయరు వాళ్ళు ఎప్పుడు కూడా రాయరు. ఎందుకు అంటే ఏందంటే, అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏందంటే ఎమోషనల్ ఉంటారు. హ్మ్. చాలా ఎమోషనల్ ఉంటారు. ఎమోషనల్ తర్వాత ఏందంటే ఆ బాధలో హ్మ్. ఓకే. ఆ బాధలో పోయి వాళ్ళకు ఎమోషనల్‌గా రాసేస్తారు. హ్మ్. ఏది ప్రూవ్ చేయగలుగుతాము, ఏది ప్రూవ్ చేయలేము, ఏది రాస్తే బెటరు, ఏది రాయకపోతే బెటరు హ్మ్. ఇట్లాంటివి తెలవదు. దానివల్ల హ్మ్. ఏమైద్దంటే ఆ 498 గెలవడం అనేది కష్టమైతది. హ్మ్. సో, పోలీసు వాళ్ళకి ఏంది రెగ్యులర్‌గా కొన్ని లక్షల కేసులుంటాయి. వాళ్ళు అదే పని మీద ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎక్కువ కంప్లెయింట్స్ చదవరు వాళ్ళు గూడా. చదివి సలహాలు లాంటివి ఇవ్వరు. హుహు. ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఏంటంటే, వాళ్ళు రాసింది తీసుకొని హ్మ్. పిలిచి కౌన్సిలింగ్ పంపడం చేస్తారు. కౌన్సిలింగ్ పంపడం చేసి, అక్కడ ఏమైనా కలపడానికో, విడగొట్టడానికో ట్రై చేస్తారు. హ్మ్. అక్కడ కూడా కాలేదంటే కోర్టుకు పంపిస్తారు. అసలు కథ కోర్టుకు పోయిన తర్వాత స్టార్ట్ అయితది. హ్మ్. కంప్లైంట్ అనేది చాలా వీక్ ఉండటం వల్ల, ఆ! చాలా వరకు కేసులు మనం అక్కడ అమ్మాయిలు ఓడిపోతుంటారు. ఓడిపోతారు. ఓడిపోయి ఏమనుకుంటున్నారంటే ఈ దేశంలో న్యాయం లేదు, చట్టం లేదు, వాళ్ళ మీద కేసు పెడితే నాకు అన్యాయం జరిగినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకుంటుంటారు. హ్మ్. కానీ ద బేసిక్ నాలెడ్జ్ ఏముంది అంటే 498 శిక్ష పడాలి అంటే ప్రైమరీ సోర్స్ అయిన కంప్లైంట్ అనేది చాలా మంచిగా రాయాలి. హ్మ్. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు 498 కేసు కనుక పెట్టదలుచుకుంటే హ్మ్. ఓకే. ఒక మంచి అడ్వకేట్‌తోని ఒక మంచి కంప్లెయింట్ రాయించేసుకొని పెట్టండి. ఓకే. పెడితే దానివల్ల మీకు శిక్ష పడే అవకాశం ఉంటది. అదే. అంతేగాని మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి, మీరు ఎమోషన్ అంతా కంప్లీట్‌గా నింపేస్తే హ్మ్. కోర్ట్‌కి ఎమోషన్ ఉండదు. కోర్ట్‌కి కావాల్సింది సాక్ష్యాధారాలు. ఏది ప్రూవ్ అవును. చేయగలుగుతావు, ఏది ప్రూవ్ చేయలేవు అనే విషయమే మనకు ఆధారపడి ఉంటది. హ్మ్. వీళ్ళు ఎమోషన్‌లు అర్థం చేసుకోరది. అదే. వాళ్ళకి ఎమోషన్ అంతా తగ్గి కోర్టుకు పోయే క్రమంలో అప్పుడు అరే మేము తప్పు రాసినా కదా! అరే అట్లా రాయాల్సిందా ఉండాల్సిందా అప్పుడు మనం ఒకసారి కంప్లెయింట్ రాసి హ్మ్. పోలీస్ స్టేషన్‌లో ఇచ్చి అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని మార్చలేం. హ్మ్. స్ట్రాంగ్‌లీ సలహా ఏముంటదంటే నువ్వు హ్మ్. 498 కేస్ కనుక పెట్టాలి అనుకుంటే హ్మ్. డెఫినెట్‌లీ నువ్వు ఖచ్చితంగా నువ్వు కంప్లెయింట్ ఒక అడ్వకేట్‌తోని రాపిచ్చుకొనే పెట్టాలని చెప్తాను. రైట్. థాంక్ యూ.